నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా థాయిలాండ్ అనగానే గుర్తుకు వచ్చేది థాయ్ మసాజ్. ఈ దేశానికి వెళ్లే పర్యాటకులు ఈ మసాజ్ చేయించుకోవడానికి తిరిగిరారు. దీనికి ఇప్పుడు మరింత గుర్తింపు లభించింది. ఏకంగా యునెస్కో కూడా దీన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ మసాజ్ రూపకర్త డాక్టర్ శివగో అని చెబుతారు. కానీ ఈ డాక్టర్ శివగో ఎవరు? థాయ్ మసాజ్ ఎలా పుట్టింది? ఇది ఎలా పనిచేస్తుంది? ప్రపంచంలో ఎన్ని దేశాల్లో దీనికి ఆదరణ ఉంది? థాయ్ మసాజ్ అనేది కేవలం ఒక మసాజ్ కాదు. ఇది హఠయోగా, ఆక్యుప్రెషర్, రిఫ్లెక్సాలజీల సమ్మేళనం. దీని చరిత్ర ఏకంగా 2500 సంవత్సరాల నాటిది. ఈ మసాజ్ కు మూలాలు గౌతమ బుద్ధుడి కాలంలో ఉన్నాయి. బుద్ధుడి వ్యక్తిగత వైద్యుడు, స్నేహితుడు ఆయన డాక్టర్ జీవాగా కుమార్ బచ్చా దీనికి పితామహుడిగా పేరు పొందారు. థాయిలాండ్ లో ఆయన డాక్టర్ శివగో కొమరపజ్ అని పిలుస్తారు. ఆయనే యోగా, ఆయుర్వేదం ఉపయోగించి ఈ ప్రత్యేకమైన మసాజ్ శైలిని అభివృద్ధి చేశారు. తర్వాత ఇది బౌద్ధ భిక్షువుల ద్వారా బౌద్ధ ఆలయాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. వాస్తవానికి డాక్టర్ శివగో 5వ శతాబ్దంలో రాజు బింబిసారుని అజాతశత్రు కాలంలో మగధ రాజధానిలో నివసించారు. ఆయనకు ఆయుర్వేద వైద్యంలో గొప్ప నైపుణ్యం ఉండేది. బౌద్ధ గ్రంథాలలో ఆయన గురించి తక్కువ సమాచారం ఉన్నప్పటికీ ఆయన కథలు ఆసియాలో వివిధ రూపాల్లో లభించాయి. ఆయన కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ థాయ్ మసాజ్ సంప్రదాయం తరతరాలుగా కొనసాగింది. దీనిని భద్రపరిచేందుకు మసాజ్ పద్ధతులను రాళ్లపై చెక్కించారు. ఇలాంటి రాళ్లను ఇప్పటికీ బ్యాంకాక్ లోని వాట్ఫో దేవాలయంలో చూడవచ్చు. అప్పట్లో థాయిలాండ్ లో రైతులు కష్టపడి పనిచేసేవారు. వారి కండరాలకు విశ్రాంతినిచ్చేందుకు ఈ మసాజ్ ను ఉపయోగించేవారు. రైతులు తమ పిల్లలకు ఈ పద్ధతిని నేర్పించడం ద్వారా ఇది తర్వాతి తరాలకు చేరింది. థాయిలాండ్ లోని ప్రతి ప్రాంతంలో ఈ మసాజ్ కు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ప్రజలు ఒక చోట కలిసినప్పుడు తమ పద్ధతులను ఒకరితో ఒకరు పంచుకునేవారు. అలానే భారతదేశం, చైనా, మయన్మార్, టిబెట్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చిన మసాజ్ పద్ధతులు కూడా ఇందులో కలిసిపోయాయి. పాశ్చాత్య మసాజ్లో కాకుండా థాయ్ మసాజ్ లో పాయింట్ ప్రెషర్, కండరాల స్ట్రెచింగ్, కంప్రెషన్ పద్ధతులను ఉపయోగిస్తారు. థాయ్ మసాజ్ లో శరీరానికి విశ్రాంతినివ్వడానికి కేవలం చేతులు మాత్రమే కాదు, థెరపిస్టులు తమ కాలు, మోకాలు, మోచేతులను కూడా ఉపయోగిస్తారు. మరో విశేషం ఏంటంటే ఇది ఎప్పుడు నొప్పిని కలిగించదు. చాప మీద పడుకోబెట్టి పూర్తిగా దుస్తులు ధరించి ఈ మసాజ్ చేస్తారు. దీనికి ఎలాంటి నూనె అవసరం లేదు. నువా థాయ్ అని కూడా పిలిచే ఈ థాయ్ మసాజ్ కు 2019లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించింది. ఇది భవిష్యత్ తరాలకు ఈ కళను భద్రపరచడానికి ఒక గుర్తింపు. ఇప్పుడు థాయ్ మసాజ్ కేవలం థాయిలాండ్ కు మాత్రమే పరిమితం కాలేదు. 1906లో ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా థెరపిస్టులకు ఈ పద్ధతిని నేర్పించడం మొదలుపెట్టారు. అందుకే బ్యాంకాక్, పట్టాయి వంటి నగరాలతో పాటు ఇప్పుడు భారతదేశం, ఆసియా మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో థాయ్ మసాజ్ పార్లర్లు, స్పా కేంద్రాలు వెలిశాయి.